ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, కృపగల మా తండ్రి, నీ ఘనమైన నామము యుగయుగములు స్తుతింపబడునుగాక. నేడు మాతో ఉండి మాకు ఉపదేశమును అనుగ్రహించి నీ రాజ్యము కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, దానికి కావలసిన బలమును నీ వలన మాకు కలుగునట్లుగా కృప చూపమని వేడుకొంచున్నాం. నేడు నీ దయాదృష్టి మాపై నిలుపు నాయన. మా సమాజమును ఆదరించి నా ప్రభువా సంరక్షించి కాపాడమని, దుష్టు నుండి తప్పించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. యేసయ్యా నీ కృప లేకనే బ్రతుకలేను. నా యేసయ్యా నీ కృప లేకనే బ్రతుకలేను. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. జీవములేని దైవారాధనలో నిర్జీవ క్రియలతో మృతుడనైతిని. జీవములేని దైవారాధనలో నిర్జీవ క్రియలతో మృతుడనైతిని. జీవాధిపతివైన జీవితానికి నిత్య జీవము నొసగిన యేసయ్యా. జీవాధిపతివైన జీవితానికి నిత్య జీవము నొసగిన యేసయ్యా. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. బ్రతుకే భారమై నలిగిపోతిని. దారి తెలియని కారు చీకటిలో బ్రతుకే భారమై నలిగిపోతిని. నీతి సూర్యుడా ఎదలో ఉదయించి బ్రతుకే వెలుగుతో నింపిన యేసయ్యా. నీతి సూర్యుడా ఎదలో ఉదయించి బ్రతుకే వెలుగుతో నింపిన యేసయ్యా. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ
ఉండలేను. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వాక్యం. లేదు, మొదటి దానితో కలిపి చదువుకుందాం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. సరే, మనం ఈ చదివిన ఈ 2వ వాక్యంలో పైన ఉన్న వాక్యంలో ఒక భాగంతో దీన్ని కలుపుకుంటే ఇది పూర్తి అర్థాన్ని మనకిస్తుంది. అక్కడ ఏమని రాసింది? ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే అని ఉంది కనుక ముందుది చదవడం వెనక. ఇప్పుడు ఆయనే అంటే ఎవరు? ఏదైనా ఒకటే, యేసుక్రీస్తు అన్న ఒకటే, ఉత్తరవాది అన్న ఒకటే. ఉత్తరవాది అనేది ఆయన బాధ్యత. అది ఉత్తరవాది అంటే ఎవరు? ప్రతివాదికి జవాబు చెప్పేవాడు. ఈ కోర్టు మాటలు ఇవన్నీ పరమేశ్వర్ గారికి బాగా తెలుస్తాయి. ప్రతివాదికి జవాబు చెప్పేవాడు ఉత్తరవాది. అంటే ఉత్తరం అంటే జవాబు, వాది అంటే వాదించేవాడు, బాధ్యత వహించేవాడు, ప్రతివాదికి వ్యతిరేకంగా వాదించేవాడు. ఒక దేవుని చేత రక్షణ పొందిన వాడికి ప్రతివాది ఎవడు? దేవుని రక్షణ పొందిన వానికి ప్రతివాది సాతాను. అదే అపవాది. ప్రతివాది చెడును బట్టి మాత్రమే మాట్లాడతాడు కనుక అపవాది. ఇప్పుడు మనం మంచి చేసామనుకోండి, అది మాట్లాడాడు ఎవరు? దుష్టుడు. ఏం చెప్తాడు? ఏదైనా మన వలన చెడు జరిగితే దానిని గురించి చెప్తాడు. ఇక్కడ లేఖనంలో యోహాను ఏం రాస్తున్నాడు మనకి? ఎవడైనాను పాపము చేస్తే, మనలో ఎవరైనా పాపము చేస్తే, పాపము చేసిన వాడు ఒక సంగతిని గుర్తుపెట్టుకోవాలి. ఏమని? తండ్రి అయిన దేవుని దగ్గర ఒక ప్రతివాది ఉన్నాడు, అపవాది ఉన్నాడు. ఆ అపవాదికి విరోధముగా ఏ వాదం? ఉత్తరవాదం చేసేవాడు మనకొకడు ఉన్నాడు. ఉత్తరవాది ఒకడు, ఆ బాధ్యత వహించేవాడు మనకొకడు ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, మన యేసుక్రీస్తు, మన దేవుడు. ఈ సంగతిని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎప్పుడైనా మళ్ళీ మనం ఒకసారి చెప్పుకోవచ్చు, ఇది చాలా ఎక్కువైపోతుంది. మనం 2వ వాక్యం దగ్గరికి వెళ్దాం. ఆయనే అంటే ఇప్పుడు ఎవరని చెప్పుకున్నామో ఆ ఉత్తరవాది, ఆ బాధ్యత వహించేవాడు ఆయనే, యేసుక్రీస్తే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మనం ఈరోజు ఈ ఒక్క ముక్కే చెప్పుకుందాం. పాపములకు శాంతికరము. శాంతి అంటే ఏంటి? శాంతికరము అంటే శాంతి చేసేవాడు. శాంతికరము అంటే శాంతిని చేసేది. శాంతి అంటే ఏంటి? శాంతికరము అనే పదం అక్కడ మనకి వ్రాయబడి ఉంది. ఇంతకీ ఈ శాంతి దేనికి? శాంతి దేనికి? పాపమునకు. పాపం అంటే ఏంటి? దేని నుండి మన ఆత్మను రక్షించుకోవలసి ఉంటుందో, ఏది మనలను అంటే నరుని అధోగతి అంటే అధోలోకము అంటే పాతాళానికి పంపిస్తుందో, ఏది ధర్మశాస్త్రమునకు అంటే దేవుని ఆజ్ఞకు విరుద్ధమైనదో అది పాపము. నేను మీకు బోలెడు సార్లు చెప్పాను. అది బైబిల్లో చెప్పింది షార్ట్ ఫామ్. అది ఆజ్ఞాతిక్రమమే పాపము అని
చెప్పబడిన మాట, కానీ వివరం. ఆజ్ఞను అతిక్రమిస్తే ఏమవుతుంది, ఎవరు అతిక్రమించేలాగా మనల్ని చేస్తారు, ఏది అతిక్రమిస్తుంది, వచ్చే నష్టం ఏంటి, ఆ వివరం ఇప్పుడు చెప్పుకున్న నిర్వచనంలో ఉంది. ఏది మనల్ని పాతాళానికి తీసుకొని పోతుందో, ఏది దేవుని ఆజ్ఞను అనుసరింపనీయదో, ఏది మన ఆత్మను నాశనం చేస్తుందో అది పాపము. మనం ఈ సంవత్సరం అంటే గడిచిన సంవత్సరం డిసెంబర్లో సువార్తల్లో మనం ఒకటే చెప్పాం, నేరము పాపము అని. ఒక మనుషుని విషయంలో తప్పు చేస్తే, దోషం చేస్తే, ద్రోహం చేస్తే అది నేరం. ఒక మనుషుడు దేవుని విషయంలో గనక ద్రోహం చేస్తే, తప్పు చేస్తే అది పాపం. నేరము అనేది శిక్షతో పోతుంది, పాపము అనేది మరణంతోనే పోతుంది. ఇదే మనం పోయిన సంవత్సరం మన సంఘం నుండి అందరికీ ప్రకటించిన సువార్త. అయితే ఈ పాపము అనేది ఏం చేస్తుంది అంటే నష్టాన్ని కలుగజేస్తుంది. అంతే కదా. ఏంటి నష్టం? పాపము వలన వచ్చు జీతము. మనకొచ్చిన ఆన్సర్స్ ఏంటి? మరణం. పాపం ఏమిస్తుంది? మరణాన్ని ఇస్తుంది. పాపమునకు శాంతికరము అంటే మరణమునకు శాంతికరం. అంతేనా? పాపము ఏమవుతుంది? మరణం అవుతుంది. ఇప్పుడు పాపమునకు శాంతికరము అంటే మరణానికే శాంతికరం అవుతుంది. సాధారణంగా ఈ పాపము అనేది మనకు చెప్తాం, అంతరంగంలో ఉండే పాపాలే ఉన్నాయి. ఎన్ని? 6. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము. ఈ 6 లక్షణాలు. ఈ 6 లక్షణాలు అనేవి అంతర్గత శత్రువులు అని మనం చెప్పుకున్నాం. అంటే మన మనసులో ఉండి, అదే మన హృదయంలో ఉండి, మన చేత ప్రేరేపించి మనల్ని పాపము చేయించేటువంటి ఇవి దృష్టికి దొరకవు, ఆలోచనకు అందవు, కానీ నిరంతరము మనిషిని చెడుతనమునకు, అంటే ఇది నిర్వచనాలే. ఇది పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించి అంటే మనం దాని పౌలు రాసిన పత్రికలన్నిటిలో వీటిని గురించిన వివరాలే ఉంటాయి. కోరిక పుడుతుంది, చూసిన దాన్ని ఆశించే మనసు వస్తుంది, అది దొరకకపోతే కోపం వస్తుంది. ఎన్నాళ్ళైనా నాకు అది అందలేదు, ఇది నాకు దొరకలేదు, ఇంకేం చేయాలి నేను అని విసుగుదల, అదే కోపం వస్తుంది. ఆ క్రోధం అంటాం దాన్ని. దానివలన దొరికింది అంటే లోభము, ఎవరికి పెట్టకుండా మనమే దాచేసుకునే గుణం. ఇలాంటి వాటన్నిటినీ పాపము అనే దానిలో అంతర్భాగాలుగా చేరుస్తాం. అంతేకాకుండా సాధారణంగా ఈ పాపం అనేది మనది కాదు, ఈ వ్యక్తిది కాదు, ఇది సంస్థది. ఏది? ఆదాము నుండి ప్రతి మనుషునికి సంక్రమించిన దుష్టత్వం అది. దానిని చెరపడానికి మనం ఇవన్నీ చాలాసార్లు చెప్పుకున్నాం. ఇక దాన్ని చేయడం కొరకే యేసుక్రీస్తు పుట్టడం, ఇవన్నీ యేసుక్రీస్తు జన్మించడానికి దేవుని ప్రవచనాలు ఆగిపోయిన కాలం నుండి 400 సంవత్సరాలు ఉన్న ఆ కాలంలో ఈ క్రొత్త నిబంధనకి బీజం అనేది పడింది. దానికి అంతకాలం పట్టింది. ఎందుకు ఏంటి అనేది మనకు తెలియని విషయం. దాన్ని చరిత్రకారులైతే నిశ్శబ్ద కాలము, దేవుడు మౌనంగా ఉన్న కాలమని, ఆ కాలంలో ఏ ప్రవక్తతోనూ, ఏ పరిశుద్ధునితోనూ, ఏ భక్తునితోనూ దేవుడు మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడని, ఆ కాలంలో ఏం చేశాడో మనకేం తెలుస్తుంది? సరే. అయితే ఈ పాపమునకు శాంతికరము అంటే, శాంతి అంటే చల్లారడం, సమసిపోవడం, అణిగిపోవడం, తగ్గిపోవడం. శాంతికరము అంటే ఏంటి? అణచేసేది, తగ్గించేది, లేకుండా చేసేది. ఈ ఉపశమనం, శమించడం అంటే పూర్తిగా పోవడం. ఏంటి అంటే పాపము, లేఖనంలో ఉన్న మాట ఏంటి? పాపమునకు శాంతికరము. పాపము ఏ అలజడినైతే సృష్టిస్తుందో, మనిషిలో ఏ ప్రేరణను పుట్టిస్తుందో దానిని అణిచివేయడం శాంతి.
అంటే ఇక్కడ రాసిన మాట కోసం. శాంతి అంటే అర్థాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రతి హిందూ సంప్రదాయంలో దేవతారాధనలో ప్రతి మంత్రానికి చివరన శాంతి శాంతి శాంతిహి అని 3 ఉంటాయి. ఆ 3 శాంతులకు అర్థాలు వేరు. ఎందుకు 3 చెప్తారు అని. ఆ 3 మొదటిది ఒకలాంటి శాంతి, రెండోది ఇంకోలాంటి శాంతి, మూడోది ఆత్మశాంతి అని ఆఖరికి 3 శాంతులు ఉంటాయి అక్కడ. ఇక్కడ ఈ లేఖనంలో ఏదో ఒక అలజడి కానీ, ఏదో ఒక ఉద్రేకాన్ని కానీ, ఏదో ఒక కోపాన్ని కానీ సమసిపోజేసేది ఏదో అది శాంతి. శాంతి అనేది వేరేది. అది ఒక పక్షి లాంటిది, ఒక పురుగును ఎత్తుకొని పోతుందన్నమాట. అలాగేంటి శాంతి అనేది ఏం చేస్తుందంటే అంతరంగములో రేగేటువంటి పాప సంబంధమైన ప్రేరణలను అణచివేసేది ఏదో అది శాంతి. శాంతి అంటే అది. ఈ శాంతి అనేది చాలామంది అనుకుంటాం నిమ్మళంగా ఉండడం, ప్రశాంతంగా ఉండడం అనుకుంటాం. అది కూడా పర్యాయ పదమే. పాపం వలన కలిగేటువంటి ప్రకోపము, దాని వలన రేగేటువంటి సందడి అంతటిని చల్లబెట్టేసేది, దాన్ని పని చేయకుండా కార్యరూపము జరగకుండా దాన్ని అణచివేసేది శాంతి. లేఖనం ఏమని చెప్తుంది? యేసే మన పాపములకు శాంతికరము. అయితే ఎలాగ శాంతికరము? ఈ శాంతికరము ఎలాగా అవుతుంది అంటే దీనికి ఒక విషయం మీకు చెప్పాలి. ఏదైనా పొందుకోవాలి అంటే దేవుని దగ్గర నుండి ఒకే ఒక ఆయుధం, మన దగ్గర ఆసక్తి ఉండాలి. ఏదైనా పొందుకోవాలి అంటే మన దగ్గర ఆసక్తి ఉండాలి. నువ్వు నోటితో అడిగితే బైబిల్లో ఉంటాయి మీకు అన్నీ. అతడు ఇదేది ప్రసంగి తర్వాత ఉండేదేంటి? పరమగీతం. పరమగీతాల్లో ఒక మాట ఉంటుంది, అతడి నోటితో నన్ను ముద్దులు పెట్టుకొనెను అని. అది పనికిరాదు. నోటి ముద్దు అనేది ఏంటి అంటే కపటం. ముద్దెట్టపోతే ఏమనుకుంటాడో అని, ఇది పెట్టేస్తే దరిద్రం పోద్ది కదా అని. అది పెదవుల ముద్దు అంటే అర్థం. ముద్దు అనేది మనసుతో ఉండాలి, ఇచ్ఛాపూర్వకమైనదై ఆసక్తిని అలముకున్నటువంటిది ఏదో అది ముద్దు. అది ఎప్పుడైనా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏదైతే మనము ఆసక్తిని పరిశీలించేవాడు దేవుడు అన్న సంగతి మనం మర్చిపోకూడదు. మన ఆసక్తిని, నీవు అడుగుతున్న వాని యొక్క ఆసక్తిని గమనించేవాడు, దాన్ని సర్టిఫై చేసేవాడు మన సృష్టికర్త. ఆయన మనం మోసం చేయలేం. మాటలతో పెద్ద పెద్ద సందులు సమాసాలు వేసి ప్రార్థన చేయొచ్చు. చాలామంది పండితులు చేసే ప్రార్థన చేస్తే ఇంటికి వెళ్ళి డిక్షనరీ చూసుకోవాలి, అలాంటి పదాలు వాడుతుంటారు. అయితే అదైనా ఆసక్తితో అయిందైతే అంగీకారమే. ఆసక్తి అనేది దేవుని చేత పరిగణింపబడేది, పరిశీలింపబడేది అని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆసక్తి ఎలా ఉంటుంది అంటే, ఉదాహరణకి మనం ఒక అధికారి దగ్గరికి పని మీద వెళ్ళాలనుకోండి, ఖచ్చితంగా కావలసిన వాడు ఒకలా వెళ్తాడు. ఒకసారి అప్లికేషన్ పెట్టేసి వస్తే ఏదో ఒకటి అవుద్ది అనుకున్నవాడు ఒకలా ఉంటాడు. ఇప్పుడప్పుడే తొందర ఏముందలే అనుకున్నవాడు ఒకలా. వీళ్ళందరూ అక్కడే ఉంటారు. ఎక్కడ? అధికారి దగ్గరే ఉంటారు. ఖచ్చితంగా కావాలి, ఇది నాకు లేకపోతే కుదరదు అనుకున్నవాడు ఏం చేస్తాడు? అందరికన్నా ముందు పోతాడు. ఇంకా సార్ రాలేదా, ఎంఆర్ఓ గారు ఇంకా రాలేదా, ఎప్పుడు వస్తారా ఈరోజు, లేదా క్యాంప్ ఏమైనా ఉందా అని అడుగుతుంటాడు. ఈ మిగిలిన వాళ్ళు అంత అలాగా చర్చించరు. సరే, ఆ అధికారే వచ్చాడు. వచ్చినప్పుడు ఏమడుగుతాడు? ఈడే చెప్తాడు. ఎవడు? ఈ అటెండర్ ఏం చెప్తాడు? సార్ ఆడు ఉదయం వచ్చి కూర్చున్నాడు సార్ పాపం అని రమ్మని లోపలికి. అతనికి ఏమర్థమవుతుంది? వీని ఆసక్తి, వీని అవసరం అర్థమవుతుంది. అలా కాకుండా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని కూడా అలాగే చూద్దాంలే వెళ్దా చూసారు. అంటే
దేవుని దగ్గర నుంచి పొందుకోవలసిన వాడు ఏం ప్రదర్శించాలి? అందుకే నేను మీకు చెప్తాను, చర్చికి రావడం అంటే ఫస్ట్ కమింగ్ అండ్ లాస్ట్ గోయింగ్ ఎవడో వాడు ఉత్తమమైన ఆసక్తి కలిగిన వాడు. అందరికన్నా ముందు, అందరికన్నా ఆఖర వెళ్ళేటప్పుడు దేవుని దృష్టి వాని మీద నిలిచింది. నేను చెప్పేది లాజిక్ కాదు, అంటే దీనికి వివరాలు ఉన్నాయి. దేవుని సన్నిధిలో మనం పాత నిబంధన గ్రంథం చదువుతుంటే మనకి ఈ సంగతి తెలుస్తుంది. దేవుని దృష్టిని నా వైపు తిప్పుకోవాలి, దేవుని దృష్టి నా మీద పడాలి అన్నవాడు ఏం చేస్తాడు? అందరికన్నా ఆయన సన్నిధికి ముందు వస్తాడు. దేవుని యందు ఆసక్తి ఉన్నవాడు ఏం చేస్తాడు? దేవుని సన్నిధిలో కొంచెంసేపు ఉందాం, వెళదాంలే అని అనుకుంటాడు. వీడు ఆసక్తి కలిగిన వాడు అని మనం చెప్పవచ్చు. ఎవరు ఆసక్తి కలిగి ఉంటారో వారు దేవుని కృపను త్వరగా పొందుకుంటారు, ఖచ్చితంగా పొందుకుంటారు. కనుక ఇప్పుడు మనం లేఖనంలోకి వస్తే, పాపమునకు శాంతికరమైన దేవుని వేడుకునేవాడు ఉంది కదా. మొదటి వాక్యం చదువుకున్నాం కదా, మనం చేసే పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి, శాంతికరం చేయడానికి మనకు ఒక ఉత్తరవాది ఉన్నాడు. ఆ ఉత్తరవాది ఏం వాదిస్తాడు? ఇప్పుడు నీ పాపమునకు శాంతికరం కావాలంటే ఏం వాదించాలి చెప్పాలి. మీరు ఆలోచించకుండా వింటే మర్చిపోతారు. మనం మరణాన్ని గెలవడానికి సిద్ధపడుతున్నాం, అంతేగాని ఒక అందమైన ప్రసంగాన్నో లేకపోతే ఏదో 4 మాటలతో మాయ చేయడానికో అది కాదు ఇక్కడ ఉండేది. ఖచ్చితంగా మన మనసు పరలోకానికి సిద్ధపడాలి. ఈ ఉత్తరవాది దేని గురించి వాదిస్తాడు? ఇప్పుడు చూడండి, ఆ 2వ భాగం చదువుతాను చూడండి. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది మనకు ఉన్నాడు. మన పాపమునకు శాంతికరము చేసేవాడు ఆయనే. అంటే పాపము వలన జరిగేటువంటి అలజడిని, ఆందోళనను, పాపము చేసే అపవిత్రతను శాంతికరము చేసేవాడు. అంటే దానిని మరలా నోరెత్తకుండా దాన్ని అణిచివేసేవాడు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు పాపము చేసేవాడనైనా నేనేం చేయాలి? ఈ పాపము, నా పాపానికి శాంతికరము అయిన వాని దగ్గర నుండి శాంతిని తెచ్చుకోవాలి. అంతేనా? ఈ పాపాన్ని డైల్యూట్ చేసేది, నిర్మూలం చేసేది, నిర్మలము చేసేదానిని ఆయన దగ్గర నుండే తెచ్చుకోవాలి. ఆయన దగ్గర నుంచి ఎలా వస్తుంది అంటే, ఆయన డైరెక్ట్గా ఏమి ఇచ్చాడు? ఏమనుంది అక్కడ? ఉత్తరవాది అంటే ఒక ప్రతివాది నువ్వు చేసిన పాపాన్ని చెప్తుంటాడు. నీ పాపమును శాంతింపజేసేలాగా కోర్టులో పాపం చేసిన వాడే గెలవాలి, పాపాన్ని ఆపాదించిన వాడు ఓడిపోవాలి ఈ కోర్టులోని. అంతేనా? మనం చేసిన చెడుని దుష్టుడు తీసుకెళ్ళి దేవుని దగ్గర చెప్పాడు. అక్కడ యేసుక్రీస్తు ఏం చేశాడంటే, వీడు పాపం చేశాడు, మరి అతను చెప్పింది, విరోధి చెప్పింది అదే, ప్రభువు చెప్పేది అదే. కానీ ఎక్కడ శాంతికరము అంటే అక్కడ ఉంది, నీతిమంతుడైన వాడు. అంటే భూమి మీదికి వచ్చి శరీరముతో బ్రతికి ప్రతి పాపము చేత శోధింపబడి ఆ పాపము యొక్క ప్రభావాన్ని అనుభవించి పాపము చేయకుండా దానిని అణచివేసి గెలిచి లేచి వెళ్ళిన వాడు నీతిమంతుడైన వాడు. ఆయన ఇప్పుడు వాదిస్తాడు, ఇదిగో ఈ వ్యక్తి ఈ అబద్ధమాడి మోసం చేశాడు, ఇదిగో అక్కడ వాడు ఏం చేస్తున్నాడు? చేసిన వాడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నేను పాపం చేశాను, అలా చేయకూడదు, నీ ఆజ్ఞ ఒక విధంగా ఉంది, నా ప్రవర్తన వేరైంది, దీనివలన నేను పాతాళానికి వెళ్తాను, నరక పాత్రునవుతున్నాను, దయచేసి నాయన ఈ పాపము నేను మానలేకపోతున్నాను, దాని నుండి నన్ను తప్పించు, ఆ పాపము నన్ను పదే పదే ప్రేరేపించకుండా కృప చూపించి సహాయం చేయి, నీవే కదా మా కొరకు వాదించే ఉత్తరవాదివి,
నీవు తప్ప నాకెవరున్నారు. మనకు పాత నిబంధనలో కీర్తనలో ఎక్కువగా ఈ ఈ దేవుని ఎదుట ఇలాంటి మొర చేసిన వారే మనకు కనబడుతుంటారు. దావీదు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిదేదియు నాకు. ఎందుకంటే ఆయన శాస్త్రం ఉండేవాడు, ఈ లోకంలో ఉన్నదంతా కొంతకాలమే ఉంటుంది కాబట్టి ఇది నాకు అక్కర్లేదు, అదే కావాలి. యేసు అలాంటి ఒక మనవిని నీ దగ్గర నుండి తీసుకుంటాడు. ఇదిగో అతను తప్పు చేశాడు, అతను పుట్టుకతోనే పాపి, ఇది ఆదాము నుండి ప్రతి మనుషునికి సంక్రమించిన చెడుతనము. ఇదిగో ఇలాగ జరిగినందుకు ఇతను పశ్చాత్తాపడుతున్నాడు, సిగ్గుపడుతున్నాడు, దాని నుండి విడిపించమని ఆసక్తిగా కోరుకుంటున్నాడు. కనుక ప్రభువా, భూలోకంలో ఈ పాపము మనిషిని ఇలాగ ప్రేరేపిస్తుంది అని తండ్రి దగ్గర ఆయన నచ్చజెప్పాడు. ఇదంతా దేన్ని బట్టి జరుగుతుంది? అక్కడ దేన్ని బట్టి జరుగుతుంది? భూమి మీద నీవు చేస్తున్న ప్రార్థనను బట్టే. ఈ ప్రార్థన చేస్తావు, మళ్ళా చేస్తే ఈసారి ఉపవాసం ఉంటావు, లేదంటే ఏదో శిక్ష విధించుకుంటావు, ఏదో ఒక విధంగా నీవు అది నేను చేసిన తప్పు, అది నాకు అక్కర్లేదు అని భూమి మీద నీవు నీ క్రియలను నువ్వు చేస్తూ ఉంటావు. వీటిని బట్టి ఉత్తరవాది ప్రతివాదితో వాదిస్తాడు. ఇదిగో అతను ఇలా చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు, ఇదిగో ఉపవాసం ఉంటున్నాడు, గోనుపట్టు కట్టుకున్నాడు, ఇదిగో ఈ నష్టాన్ని సహిస్తున్నాడు. తండ్రి అతను ఇష్టపడడం లేదు, భూమి మీద ఈ పాప ప్రేరణ అనేది సహజం, దుష్టుడు ప్రజలందరినీ పాడు చేస్తున్నాడు అని ఆయన చెప్తాడు. ఈ బాధ నేను కూడా అనుభవించాను ఆయన అని చెప్తాడు. ఆ విధముగా దేవుని దగ్గర నుండి మనకది రావాలి. యేసుక్రీస్తు ఇచ్చేడు. ఇక్కడ ఈ లేఖనాన్ని చూస్తే యేసుక్రీస్తు వాదిస్తాడు. దేవుడు అంటే అది ప్రభు వలన మనం, అంతే కదా, జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్నే కదా లాయర్ తీసుకొని వెళ్ళాలి. లాయర్ ఏం చేయగలడు? వాదించగలడు అంతే. కనుక మన పాపములకు యేసుక్రీస్తు శాంతికరము. నీవు చేసిన పాపమును సమర్థించుకోకూడదు. ఇలాగ అయింది, ఇలాగా దీనివల్ల అయింది, కానీ నాకు అలాంటి ఇష్టం లేదు, ఇవి కాదు. ఇలాంటి ప్రార్థన దేవుని దగ్గర అర్థన కూడా మారదు. అందుకే ఇక్కడ మనకు మన సర్వలోకానికి అంటే ప్రతి మనుషునికి, దేవుని ఎరగని వాడికి కూడా యేసు ప్రభు వలననే క్షమాపణ రావాలి. కనుక ఈ శాంతికరము అనేటువంటి పదాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఒకసారి ఈ శాంతి మనకు వస్తే మనము మరలా పాపము చేయలేము. ఈ సంగతిని ఇది ఒకటే మీకు చెప్పదలుచుకున్నాను. మన పాపము ఎంత దూరం, ఒక ఉదాహరణ చూద్దామా? 43:25 చూడండి ఒకసారి. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకును. ఇవన్నీ, ఈ వాక్యం మనకు ఎప్పుడు చెందుతుంది? మన పాపమునకు శాంతి దొరికినప్పుడు. దేవుని ఎదుట నీ విజ్ఞాపన బలము, నీ ప్రార్థన, నీ ఉపవాసము, నీ ఆసక్తి, ఇవన్నీ అక్కడ కనబడితే దానిని బట్టి నీ పాపమునకు దేవుడు శాంతిని ఇస్తాడు. అంటే శాంతినివ్వడం అంటే ఏంటి? నీ పాపము నిన్ను ప్రేరేపించకుండా దాన్ని అణిచివేయడం. ఇంకా అణిచివేస్తే ఏముంది? ఇంక అది పాపము చచ్చిపోతుంది. చచ్చిపోయిన తర్వాత దానివలన ఇంక ఏ ప్రేరణ నీకు ఉండదు, శోధన ఉండదు. పాపమే చచ్చిపోయింది కనుక ఇక నీవేమీ దాన్ని చేయలేవు. దానిని దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నీ పాపము ఇంకా జ్ఞాపకం చేసుకోను అంటే అర్థం ఏంటి? అక్కడ పాపం లేనిదే. అక్కడ పాపం ఉంటే జ్ఞాపకానికి వస్తుంది, పాపమే ఇక లేదు కాబట్టి ఇంకా జ్ఞాపకానికి రాదు. తర్వాత మీకా గ్రంథంలో కూడా ఒక వాక్యం ఒకటి ఉంది, అంటే మీకు ప్రార్థనలో గుర్తుండడానికి ఇది పనికొస్తుంది. ఇది మన పాపాలకు ఖచ్చితంగా దేవుని వలన క్షమాపణ దొరుకుతుంది అని చెప్పడానికి రుజువులు ఇవి. 18 చూడండి. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై
వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. 19 చూడండి. ఆయన మరలా మన యందు జాలిపడను. మరలా, మీరు చిన్నది టిక్కు పెట్టుకోండి అక్కడ. మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతు. అంటే మనం రాత్రి చదివిన ఈ లేఖనాలను వీటిని మీరు ఒక దగ్గర రాసుకొని ఈ వారం అంతా చదవండి. చదివితే మనకి ఒక అవగాహన దాని మీద వస్తుంది. పాపము మనిషికి ఎంత దూరములో ఉండాలి అంటే, మనిషి కంటే నా పాపములు నాకు ఎక్కడ ఉండాలి అంటే, పడమటకు తూర్పు ఎంత దూరమో అంత దూరము. దేవుని వీపు వెనుక పాపాలు ఉండాలి అని. ఇక్కడైతే సముద్రపు అగాధములో పడవేయబడాలి అని. మనకు మన పాపము అంత దూరంలో ఉండాలి. లేదు, దాన్ని సరిగా చెప్పుకోవాలంటే పాపానికి మనం అంత దూరంలో ఉండాలి. ఈ ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి. ఏ అతిక్రమము నిన్ను ఏలుతుంది అనేదే ప్రధానంగా నీవు గుర్తించాలి. ఆ అతిక్రమము నీకు ఎంత దూరం అవ్వాలి అనేది నీకు తెలిసిందని నేను అనుకుంటున్నాను. అలాగ ఉండడానికి నీవు దేవుని సన్నిధిలో నిరంతరము ప్రార్థన చేసుకోవాలి. ఇది మాత్రం మీరు దయచేసి మర్చిపోకండి. ఈ పోయిన వారం ఇచ్చిన దేవుని లేఖనం కూడా అలాంటిది. మన ఆయుష్కాలము ప్రతిరోజు ఒక దినము ఏమవుతుంది? పొగవలే, ఆవిరి వలె మనల్ని విడిచి వెళ్ళిపోతుంది. ఆ ప్రతి దినములో దేవుని చిత్తము అంటే దేవుని ఆజ్ఞను అనుసరించిన స్థితి నీ దగ్గర ఉండాలి. ఏ రోజు కూడా దేవునికి విరోధమైన స్థితి కలిగి వెళ్ళకూడదు. అందుకే దాని కొరకు ప్రతి ఉదయమునే దినాన్ని ప్రారంభించేటప్పుడు ఆ దినములో నీ నీతిని నెరవేర్చే శక్తి నాకి, నీ ఆజ్ఞలను మాత్రమే అనుసరించగలిగే బలమియ్యని ప్రార్థన చేసుకోవాలి. దినం పూర్తయి పడుకునే సమయంలో, ప్రభువా ఈ దినములో నా వలన అతిక్రమం జరిగింది, జాగ్రత్త పడ్డాను కానీ అనుసరించలేకపోయాను, దయచేసి క్షమించు, ఈ దినము అయిపోతుంది అని ప్రార్థన చేసుకోవాలి. ఈ మాట ఎక్కడంటే మనకి యేసుప్రభు చెప్పిన మాటల్లో ఉంటుంది. ఏనాటి కీడు సరిపెట్టేయాలి. అకౌంట్ అనేది క్లోజ్ చేయాలి. బ్యాలెన్స్ నిల్ రాకూడదు. దేవుని యొక్క చిత్తము నెరవేర్చిన బలముతో రోజు పూర్తి అవ్వాలి. దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. మన అతిక్రమము మనకు అంత దూరంలో ఉండాలి. అలా కాకుండా దాన్ని తిరిగే చెప్పుకోవాలి. అసలు పద్ధతిగా మనం తూర్పుకు పడమర అంటాం, కానీ లేఖనంలో పడమరకు తూర్పు. ఇక్కడ మన అతిక్రమాలకు మనం అంత దూరముగా ఉండాలి. చిన్న విషయమైన జీవితకాలమును దేవుని సన్నిధిలో నింపేది, అది దేవుని రాజ్యంలో చేర్చేది. అది అల్పమా ఘనమా అనేది ప్రధానం కాదు. ఏదైనా చిన్నదైనా ఏమంది, అల్పమైన వాటి విషయంలో బహుజాగ్రత్తగా ఉండాలి. అది ఏం చేస్తుందంటే, చిన్నదే కదా, దీనిదేముందిలే, మనిషి అన్న తర్వాత ఆ మాత్రం ఉండవా అని సర్దిపెట్టుకుంటాం. కానీ అది మన దేవుని దృష్టికి మాత్రం మంచిది కాదు. అల్పమైన ఈ ఆజ్ఞలలో ఒకదానినైనను మీరి అని ఉంటుంది. ఏది మీరకూడదు. కానీ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. మన దోషాలకు మనం ఎంత దూరంలో ఉండాలి చెప్పండి? పడమటకు తూర్పు ఎంత దూరమో అంత దూరము. యెషయా 43లో చెప్పింది. అంటే దేవునికి ఇష్టం, ఆయన వీపు వెనకాతల మన పాపాలు వేసేస్తారంటే ఇంక మన పాపాలని చూడండి. మీకాలో ఏమని చెప్తున్నాడు? నీవు నా పాపాలని సముద్రము అగాధములో పడవేసి,
సముద్రం అగాధం అంటే మీకు తెలుసో లేదో, సముద్రంలో ఎన్ని కిలోమీటర్లు వెళ్ళగలమో కానీ నాకు తెలీదా, ఎన్నో ఉంది, 12 కిలోమీటర్లో 15 కిలోమీటర్లో వెళ్ళగలం. అంతకు మించి లోతుకి ఇప్పటికి మనం వెళ్ళలేకపోయాం. అక్కడికి వెళితేనే ఎంత కఠినమైన ఇనుమైనా మెలితిరిగిపోతుంది. మరి అగాధంలో ఏముంది అంటే తెలుసుకోవడం మనిషికి ఇప్పటి వరకు సాధ్యం కాలేదు. ఈ విశ్వంలో అంటే చాలా దూరం పోయాడు కానీ సముద్రంలో ఇంకా లోతుకి వెళ్ళలేకపోతున్నాడు. కనుక దేవుడు మన పాపాలని మన నుండి అంత దూరం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అంత దూరములో ఉంటేనే కానీ దేవుని కృపకు మనం పాత్రులము కాము. కాబట్టి పాపం విషయంలో పూర్తిగా కడిగి వేసుకోండి, మనసును ఒప్పించుకోండి. కొన్ని రుచులు మనల్ని వదలవు, మనల్ని ఎప్పుడూ వదలవు. అవి మరలా పునరావృతం అవుతూనే ఉంటాయి. కోరికల్లోని ఎప్పుడు కూడా సంతృప్తి ఉండదు. మీరు ఎకనామిక్స్ చదివితే తెలుస్తుంది. కోరికల్లో ఎప్పుడు కూడా సంతృప్తి ఉండదు. కోరికలు అనేవి ఎప్పుడు కూడా పునరావృతం అవుతాయి. రూపాయి కోరిక తీరిందంటే 2 రూపాయల కోరిక వస్తుంది, 2 కోరితే 4 కోరికలు వస్తాయి. పాపపు కోరికలను శాంతింప చేయడం అనేది మనము సంపాదించుకోవాలి. శాంతింపజేసిన పాపము మన దగ్గర ఉండాలి. ఇప్పుడు ఇంకా పాపం ఇంకెప్పుడు కనిపించదు, దేవునికే కనిపించింది, ఇంకా మనకెక్కడ కనిపిస్తుంది? మనకైతే దూరమే, దేవుని దృష్టిలో అయితే అగాధము, వీపు వెనక నేనే చెరిపేశాను అని దేవుడే చెప్తున్నాడు. అలాంటి అవకాశం ఉంది. మన పాపము నుంచి విడుదల పొందే అవకాశము దేవుని దగ్గర నుండి మనకుంది. మనం చేయవలసింది పొందుకోవడమే. పొందుకోవడం అనే పదం ఒకసారి దానియేలు గ్రంథంలో చూద్దాం. 2వ అధ్యాయం 44వ వాక్యం. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము చదవండి, దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. ఇది ఎప్పుడో దానియేలు కాలం, యేసుక్రీస్తు పుట్టక ముందు కొన్ని వందల సంవత్సరాల క్రితం వ్రాసిన ప్రవచన వాక్కు. ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో ఇలాంటి రాజులు ఉంటారు. అలాంటి కాలంలో దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యము ఎన్నటికీ నాశనము చెందదు, అది యుగయుగాలు అలాగే ఉంటుంది. అదే రాజ్యం పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యము ఎవరికి వస్తుంది అనే జవాబు యేసుప్రభు అప్పుడే దానియేలు నోట పలికించాడు. ఎవరికి వస్తుంది? దాని పొందిన వానికి. పొందుకోవడం అంటే అది ఉంది, నువ్వు తీసుకుంటే నీకు వస్తుంది, లేకపోతే అది మాత్రం ఇవ్వబడదు. పరలోకం ఇవ్వబడదు, పొందుకోవాలి. నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. పాపం ఒకటే పరలోకంలోకి వెళ్లకుండా మనల్ని అడ్డగించేది. ఆ పాపానికి శాంతికరమైన వాడు మనకు ఉన్నాడు. ఆయన మనకు ఉత్తరవాది. ఆయన మన గురించి ఆసక్తి కలిగి ప్రాణము పెట్టినవాడు. కనుక ఇవ్వకుండా, పౌలు చెప్తారు కదా, మన కొరకు ప్రాణం పెట్టినవాడు మనకి ఏదైనా ఇవ్వకుండా ఎందుకుంటాడు అని. కాబట్టి ఇప్పుడు మన వైపే ఈ బంతి ఉంది. ఏం చేయాలి? మనం దేవుణ్ణి వేడుకోవాలి. ఎలా వేడుకోవాలి? ఆసక్తితో, వచ్చే వరకు. మనకున్న గోడలన్నీ ఉన్నాయి. అడగండి మీకు ఇవ్వబడుతుంది, వెతకండి దొరుకుతుంది, తట్టుడి తీయబడును, అడుగు ప్రతివాడు నువ్వు పొందుకొను. కానీ ఎలా అడగాలో దేవుని చిత్తానుసారంగానే అడగాలి. పొందుకున్నవా లేదా అని నీకు తెలియాలి. ఎలా తెలుస్తుంది అంటే, ఆ పాపమును గూర్చిన ఆలోచన ఇంకా నీకు తెచ్చుకున్నా రాదు. నీ మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది. నువ్వు ఎంత ప్రయత్నించు, అది నీ మనసు జ్ఞప్తికి రాదు. అలాగు చేయబడిన పాపమేదో అది శాంతింపబడిన పాపము. మీ రుజువది. అంతేగాని సగం చేసిన తర్వాత వచ్చే నేను ఇలాగ మాట్లాడకూడదు, ఇక్కడికి నేను రాకూడదు, ఇది నేను చేయకూడదు, ఇలా చేసి నేను అనిపించుకున్నామంటే అది క్షమింపబడిన పాపం మాత్రం కాదు.
అది ఇంకా క్షమింపబడవలసి ఉన్న పాపం. అది పాపం అనడం అతిక్రమమైన, పాపమైన, దోషమైన ఈ 3 భేదాలు మీకు తెలుసు. ఇందులో ఏదైనా దేవుని ఆజ్ఞను మీరడమే. కాబట్టి అలాగ మీరలేని స్థితిని మనం పొందుకోవాలి. వాడు పరిపూర్ణుడు, వాళ్ళు పరిపూర్ణుడు. గుర్తుపెట్టుకోండి. ఆ స్థితి మన దగ్గర ఉందా లేదా? ఆకతాయితనము, వెటకారం, హేళన ఇవి ప్రమాదకరమైనవి భక్తి జీవితంలో. లోకంలో అవి సహజంగా ఉంటాయి, కానీ దేవుని మందిరములో మందిరం అంటే దేవునిలో ఉన్నవాడు తేలికగా దేన్ని తీసుకోకూడదు. అది దేవుని దృష్టిలో చాలా పెద్ద దోషం అవుతుంది. పాపానికి పాపము అంటించేలాంటిది అది. కనుక తేలిగ్గా తీసుకోవద్దు. మీ పాపాలు, మీ అతిక్రమాల గురించి మీరు పరిశీలన చేసుకోవాలి. అవి ఎంత దూరంలో ఉన్నాయో మీరు తెలుసుకోవాలి. నీ కంటికి కనిపించినంత దూరంలో నీ దోషాలు ఉండాలి. అలాగైతేనే నీవు పరలోకానికి అర్హత సంపాదిస్తావు. ఇది దైవికమైన నియమము. దీన్ని మనం ట్యాంపర్ చేయకూడదు. ఇంకా ఎవరు చెప్పినా చెడు సాక్ష్యాలు కూడా విననక్కర్లేదు. సునాయాసంగా, సులువుగా, అయాచితంగా మాత్రం ఇది రాదు, పొందుకుంటేనే వస్తుంది అనే సంగతి మీరు మర్చిపోకూడదు. అలాగూ మీ పాపములకు ప్రాయశ్చిత్తము లేదా శాంతి దేవుని యొద్ద నుండి పొందుకున్నారా లేదా అనేది ఎవరికి వారు రుజువు చేసుకొని చనిపోవాలి. అలా కాకుండా సందిగ్ధ స్థితిలో కనుక మన ప్రాణానికి అపాయం కలిగితే ప్రమాదం, చాలా ప్రమాదం. జాగ్రత్త. ఈ వాక్యాలు మీరు మర్చిపోకండి. దేవుని వలన దయచేయబడిన ఈ ఉపదేశము మన క్షేమం కొరకు దయచేయబడినదే కనుక దీన్ని మనం మరలా చదువుకోవాలి. ఎవరైనా భూమి మీద ఏ నరుడైనా ఈ మార్గంలోనే ప్రయాణం చేయాలి. పరిశుద్ధుడైతే ఎవరైనా ప్రవక్త లాంటి వాడు ఉంటే వాడు ఉత్తిని వెళ్ళిపోతాడు పరలోకానికి అని భావించకండి. దేవుని వలన కలిగిన గొప్పతనం ఏదైనా భక్తికి సంబంధించినది కాదు. ఇప్పుడు ఒకనికి జ్వరాలు, జబ్బులు తగ్గించే కృపావరం ఉందనుకోండి, ఆ కృపావరం వలన అతను పరలోకానికి వెళ్ళడు. లేదు, దేవుని లేఖనాన్ని వివరంగా గ్రహించగలిగే కృప దేవుడిస్తే ఆ కృప వలన వాడు పరలోకానికి వెళ్ళడు. ఎన్ని అద్భుతాలు చేసిన ప్రవక్త అయినా ఈ నియమములో ఉంటేనే. వ్యక్తికి జోడించబడినవి అవి. కృపావరములు అనేవి ఒక వ్యక్తికి జోడించబడినవి, దేవుని చేత జోడించబడినవి. వాటిని వినియోగించి తన ప్రజలను తన వైపు తిప్పేలాగా చేయమని దేవుడిచ్చినవి అవి. అవి ఎక్స్ట్రా. అసలు వ్యక్తి మాత్రం ఈ నియమములోనే వాడు పాపం అంటకుండా చూసుకోవాలి. పాపపు ప్రేరణ కలుగుతుంటే దాని నుండి శాంతికరమైన స్థితికి మరలానికి కష్టపడాలి. ఇవన్నీ వాళ్ళు కూడా చేయాలి. అంతేగాని ఒక వ్యక్తి దగ్గర ఉన్నటువంటి దైవశక్తిని బట్టి మనం అతను పరలోకవాసి అనడానికి ఏం లేదు. వాడు తప్పు చేసినా ఉన్నాడు కదా. యేసుప్రభు చెప్పిన మాట మనకు తెలుసు కదా, తండ్రి అంటే కుదరదు ఏమనుంది, తండ్రి చిత్త ప్రకారం చేసిన వాడే అక్కడికి వస్తాడు. అంతేనా? నిరంతరము రోజుకి 3 పూట్ల ప్రార్థన చేసేవాడు పరలోకానికి వెళ్ళిపోతాడా? ప్రార్థన అనేది ఒక ఎక్సర్సైజ్, కానీ దాని ఫలితం నువ్వు దగ్గర ఉంటేనే నువ్వు పరలోకానికి వెళతావు. 24 గంటలు వాక్యం చెప్పి రోజంతా సువార్త సేవ చేస్తే పరలోకానికి వెళ్తాడా? లేదు. పాపాలకు క్షమాపణ పొంది ఉండాలి. పాపము చేయని తనము కలిగి ఉండాలి. కాబట్టి దేవుని పిల్లారా, ప్రతి నరుడు దేవునిలో అనుసరించవలసిన విధి ఇది. అంతేగాని ఆ వ్యక్తి యొక్క ఘనతను బట్టి పరలోకం మనం అలాంటి తీర్పులు తీర్చకూడదు. ఇంకొక మాట ఒకటి యేసుప్రభు చెప్పాడు, దెయ్యాలు వెళ్ళగొట్టాము నీ పేరు మీద, గొప్ప కార్యాలు చేసాము అంటే ఎవరి పేరు మీద వెళ్ళగొట్టారు వాళ్ళు? నీ నామమున మేము దయ్యములు వెళ్ళగొట్టలేదా, అద్భుత కార్యాలు చేయలేదా అంటే
యేసుప్రభు ఏమన్నాడు? ఆ కృప వారికి ఇచ్చింది ఎవరు? ఆ కృపను వారికి దెయ్యాలు వెళ్ళగొట్టి అద్భుతాలు చేసే కృపావరాన్ని ఇచ్చింది ఎవరు? మాట్లాడరేటర్రా? దేవుడే. మరి ఇప్పుడు తిరస్కరిస్తున్నది ఎవరు? దేవుడే. ఎందుకు ఈ తిరస్కారం అంటే, నీవు దేవుడిచ్చిన దాన్ని ఆధారం చేసుకుని ఉండిపోయావు, కానీ నీ వ్యక్తిగతంగా నీవు చేయవలసింది ఏదో అది. అందుకే నీవెవడవో నాకు తెలియదు. కాబట్టి జాగ్రత్త. మన అతిక్రమముల విషయంలో మనం ఎన్నడూ సోమరులం కాకూడదు. మనం జయించిన పాపాల విషయంలో మనం లక్ష్యం లేదు, కానీ ఏది జయింపబడలేదో దాని మీద బాగా దృష్టి పెట్టండి. అది మనలను నాశనం చేసేది. దానికి శాంతికరమైన వాడు యేసే. ఆయన దగ్గరే మన పాపములకు విడుదల కలుగుతుంది. పాపము అతిశయించదు. దేవుడు కనుక క్షమించేస్తే, క్షమించడం అంటే చెరిపేయడం. క్షయమైపోవడం అంటే అర్థం ఏంటి? లేకుండా పోవడం, నశించిపోవడం. పాపం నశించిపోతే ఇక మరి ఎక్కడి నుంచి జ్ఞాపకం వస్తుంది నీకు? అది లేనిది గుర్తురాదు కదా. కనుక మనస్సాక్షికి కల్మషము తోచకుండేలాగా మన పాపము క్షమింపబడాలి. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, కృపగల మా తండ్రి, నీతి స్వరూపుడు అయిన వాడా, నీవు మా ఎడల కలిగి ఉన్న నా ఆలోచనను మాకు తెలియచేశావు. నీ లేఖనములు చదువుట ద్వారా మేము కొంత గ్రహించగలిగేదేమి ప్రభు. అది మాకు చాలదు. మేము బ్రతుకాలమంతా దీని వలన బలము పొందుకున్నట్లు మా హృదయములలో నీవే నీ లేఖనమును వ్రాసి ఉంచమని వేడుకొనుచున్నాము నాయన. దీన్ని మరొక అనుదినము జ్ఞాపకమునకు వచ్చినట్లుగా నీవే మా మనసులలో దీన్ని దాచి ఉంచు నాయన. మేలు కొరకు మమ్మను జ్ఞాపకము చేసుకో. అశ్రద్ధను పరాకును మాకు కలుగనీయకు, మతిమరుపును రానియవద్దు ప్రభువా. మా పాపములు మాకు పడమటకు తూర్పు దూరము వంటి దూరములో, లేదు సముద్రపు అగాధపు దూరములో నాయన వీపు వెనుక పారవేయబడిన పాపములై ఉండాలి అని నీవు కోరి ఉన్నావు. అలాగును మా ఎడలో ఉండునట్లు కృప చూపించు. దాని కొరకు ఆశతో ప్రార్థించుకునుట మాకు అనుగ్రహించు. దుష్టు నుండి తప్పించి సంరక్షించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.